ఎవరు చూడడం లేదనుకుని మనము చేసే పనులన్నిటినీ గ్రహించగల సర్వజ్ఞురాలైన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 40వ భాగము. హరికేశ సఖి. హరిద్వర్ణము అనగా సువర్ణమయమైన కేశములు కలవాడు ఈశ్వరుడు. ఆయన పత్ని అయిన శ్రీ మహాకామేశ్వరీ దేవిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హరికేశ సఖి అన్న నామముతో కీర్తించింది. ఛాందోగ్య ఉపనిషత్తు ఈశ్వరుని హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశః అనగా సువర్ణమయమగు మీసములు గడ్డములు కలవాడు అని వివరించింది. అట్టి హిరణ్యకేశుని సఖి పరమేశ్వరి. మరొక అర్థము ప్రకారము హరికేశుడు అనగా నీలవర్ణము కలిగిన హరితో సమాన వర్ణము కలిగిన కేశములు కలిగిన వాడు అయిన కామేశ్వరుడు సర్వాంగ సుందరుడు చిద్రూపుడు. ఆయన యొక్క సఖి గనుక హరికేశ సఖి అని వర్ణించబడినది. హాది విద్య. పంచదశి మంత్రములో 3 కూటములు ఉన్నాయని అవి వాగ్భవ కామరాజ శక్తి కూటములని, వాగ్భవ కూటములో క ఏ ఈ ల హ్రీం అనే 5 బీజాక్షరములు ఉన్నాయని, కామరాయ కూటములో హ స క హ ల హ్రీం అనే 6 బీజాక్షరములు ఉన్నాయని, శక్తి కూటములో సకల హ్రీం అనే 4 బీజాక్షరములు ఉన్నాయనే విషయమును మనము ఇప్పటికే గ్రహించి ఉన్నాము. పంచదశి మంత్రమును మొత్తము 12 మంది జపించి తరించారు. వారు మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథః అగస్త్యగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథా క్రోధ భట్టారకో దేవ్యా ద్వాదశాదో ఉపాసకాః. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, ఇంద్రుడు, కుమారస్వామి, శివుడు, దుర్వాసుడు మొదలైన 12 మంది పంచదశి మంత్రమును జపించి ధరించారు. ఈ పంచదశి మంత్రములో కకారముతో మొదలయ్యే విద్యను కాది విద్య అని, హకారముతో మొదలయ్యే విద్యను హాది విద్య అని వ్యవహరిస్తారు. పంచదశి మంత్రమును ఉపాసించిన 12 మందిలో మన్మధుడు కాది విద్యతో, లోపాముద్ర, శివుడు, విష్ణువు మొదలైన వారు హాది విద్యతో జగన్మాతను ఉపాసించారు. ఈ 12 మంది కూడా 12 భిన్నమైన మంత్రములతో పరమేశ్వరిని ఆరాధించారు. వీరిలో అగస్త్య మహాముని పత్ని మహాపతివ్రత అయిన లోపాముద్రాదేవి చేత ఉపాసింపబడిన మంత్రమే హాది విద్యగా ప్రసిద్ధి చెందినది. లోపాముద్ర ఆరాధించిన హకారముతో ప్రారంభమయ్యే హాది విద్యతో కూడిన ఆరాధనను జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి స్వీకరించి ఆమెను అనుగ్రహించుటచే లోపాముద్రాదేవి శ్రీ విద్యా పంచదశి ప్రవర్తకులలో ఒకరుగా ప్రఖ్యాతి చెందినది. ఆమె ఆరాధించిన హాది విద్యని తన నిర్గుణ స్వరూపమైన పంచదశి మంత్రములోని ఒక కూటముగా, ఒక నామముగా స్వీకరించినది పరమేశ్వరి లలితా పరాభట్టారిక. హాలామదాలస. హాల అను రసమును స్వీకరించిన మద అనగా ఉల్లాసముచే నిండి ఉన్నది. ఏమిటి హాలారసము? దేవదానవులు క్షీరసాగరమును వహిస్తున్నప్పుడు అందులో నుండి అమృతముతో పాటు వారుణి అన్న దివ్యరసము కూడా ఉద్భవించినది. ఆ రసమునందు ప్రీతి కలిగిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఆ రసమును మాటి మాటికి స్వీకరించిన ఉల్లాసముతో ఉండేది కనుక శ్రీ లలితా త్రిశతి స్తోత్రము పరమేశ్వరిని హాలామదాలస అన్న నామముచే కీర్తించింది.
ఈ హాలారసమును స్వీకరించుట వలన ఆ తల్లి నేత్రములు రక్తవర్ణముతో శోభించి రోమాంచిత చిహ్నములు కలిగేవి. జగన్మాత మాటి మాటికి స్వీకరించే వారుణీ రస ప్రస్తావన దుర్గా సప్తశతిలోని తృతీయాధ్యాయములో ఉన్నది. మహిషాసురునితో చండికా పరమేశ్వరి యుద్ధమునర్చు సమయములో ఆ తల్లి క్రోధ రూపమును దాల్చి దివ్యపానీయమును మాటి మాటికి త్రాగినవ్వెను. ఆమె కన్నులు ఎర్రనయ్యను. తన పైకి దూసుకుని వస్తున్న మహిషాసురునితో దేవి, ఓ బూఢుడా, ఇంకొక క్షణము సేపు నేను ఈ మద్యమునంతయు త్రాగివేయు వరకు గర్జించుచుండుము. నిన్ను నేను వధించినప్పుడు దేవతలు త్వరలోనే ఇతడ గర్జింతురు. అటువంటి దివ్య వారుణీ రసమును స్వీకరించిన పరమేశ్వరిని శ్రీ లలితాత్రిసతి హాలామదాలస అన్న నామముచే కీర్తించింది. సకార రూప, వాగ్భవ, కామరాజ, శక్తి కూటములు అన్న 3 కూటములతో కూడుకున్న పంచదశీ మంత్రములోని 15 అక్షరములలో ఒక్కొక్క బీజాక్షరము నిరాకార నిర్గుణ స్వరూపమైన పరమేశ్వరి. ఈ 15 బీజాక్షరములు 15 అవయవములు అన్న విషయమును మనము గత నామములలోనే గ్రహించాము. అందులో 2వ కూటమైన కామరాజ కూటములోని 6 బీజాక్షరములైన హస కహ ల హ్రీంలలో 2వ బీజాక్షరమైన సకారమును జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యొక్క దివ్యమైన రూపములోని ఒక అవయవముగా శ్రీ లలితాత్రిసతీ స్తోత్రము అభివర్ణించింది. సర్వజ్ఞ, పరమేశ్వరి లలితాంబిక సర్వజ్ఞ అనగా సర్వము ఎరుంగున్నది. ఆ తల్లికి తెలియని విషయమంటూ ఏమీ ఉండదు. నలుగురు చూడడం లేదు అనుకుని మనము చేసే పనులను పైనుండి తన 5వ కన్నుతో ఆ తల్లి గ్రహిస్తూనే ఉంటుంది. అందువలన ఎవరినైనా మోసము చేయగలమేమో కానీ పరమేశ్వరిని కాదు. ఈ విషయమును మనమందరము గ్రహించి మసలుకోగలగాలి. జగన్మాత ఎప్పటికీ లుప్తము కాని సర్వజ్ఞాన స్వరూపిణి. వేదములు యహ సర్వజ్ఞ సర్వవిత్ అనగా పరబ్రహ్మ స్వరూపము సర్వజ్ఞుడు సర్వవిదుడు అని వివరించుచున్నది. మరికొన్ని నామములు వాటి అర్థములు నా తదుపరి వీడియోలో